నమస్తే. 2 రోజుల నుంచి లాస్ ఏంజలస్‌లో తీవ్రమైన వ్యతిరేకత ట్రంప్ మీద చూపిస్తున్నారు అమెరికన్లు. ఇప్పుడు ఈ వీడియోకి ఎక్కువగా రీచ్ రాదు. ఎందుకు అంటే సోషల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో కాబట్టి. బట్ ఎవరైతే ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారో వీళ్ళు లాస్ట్ వరకు చూడండి. ఎందుకు అంటే ఒక నాయకుడు చెయ్యకూడని పనులు ఏంటి? ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలి? ఒక నాయకుడు ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసము గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అన్నది మనము ఈ వీడియోలో చూద్దాం. లాస్ ఏంజలస్‌లో 1 కాదు, 2 కాదు, కనీసము 7,800 మంది రోడ్ల మీదకు వచ్చి ట్రంప్‌కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం అనేది చేస్తున్నారు. దానికి రీజన్ 1 కాదు, 5 నెలల్లో ఏమైపోయింది అంటే ప్రీవియస్ టైమ్ ట్రంప్ 4 సంవత్సరాలు చేసినప్పుడు లేని ప్రాబ్లము ఈసారి ఏమొచ్చింది? యూ గైస్ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. ట్రంప్ ఈజ్ నౌ ఇన్కేపబుల్. అతని వయసు మీద పడింది. ఒక ఏజ్ వచ్చేటప్పటికి మనం ప్రతి దాని నుంచి రిటైర్ అవుతాము. వై నాట్ ఇన్ పాలిటిక్స్? ఈ ఏజ్లో ట్రంప్కి చాదస్తం అనేది ఉండాల్సిన లెవెల్ కన్నా పీక్గా ఉంది. నేను చెప్పిందే వేదం, నేను చేసేదే న్యాయం, నేను అనుకున్నదే చేస్తా అన్న ధోరణి ఏదైతే ఉందో ట్రంప్ని ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఎలాగో విలన్ అయ్యాడు. స్టార్టింగ్ అతను వైట్ హౌస్ని టేక్ ఓవర్ చేసుకున్నప్పటి నుంచి టారిఫ్లు అనేది మనకు ఒకటే తెలుసు. టారిఫ్లు ఒకటే కాదు గైస్, కంపెనీస్ అంటే ప్రపంచం మొత్తము యునైటెడ్ స్టేట్స్ని ఏమనుకుంటుంది? దిస్ ఇస్ అ హబ్ వేర్ ఐ కెన్ మేక్ మై లైఫ్ అండ్ కెరియర్, ఐ కెన్ సెటిల్ దేర్ అన్న ఫీలింగ్ నుంచి వై యుఎస్ కమాన్ షిట్ అన్న ఫీలింగ్లోకి జనాలు రావడానికి రీజన్ ఏంటి అంటే ట్రంప్. ఆయన ఆలోచన విధానం ఏముంది? ఇప్పుడు ఇద్దరు పిచ్చోళ్ళు కలిస్తే ఏం చేస్తారు? రాళ్ళు వేసుకుంటారు కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు ఎలాన్ మస్క్, ఆయన టైం బాగుంది, ఆయన బాగా సంపాదిస్తున్నాడు, బాగా మంచి బిజినెస్లు చేస్తున్నాడు. బిజినెస్ల వరకే లేకుండా ఆయన బుర్రని తీసుకొచ్చి యుఎస్ పాలిటిక్స్లో పెట్టి ట్రంప్ పక్కన ఉన్నాడు. స్టార్టింగ్ రావంగానే చేసిన ఫస్ట్ పని ఏంటి? అనవసరమైన ఖర్చు ఏ డిపార్ట్మెంట్లో ఉంది, ఎంతమంది ఉన్నారు, ఏంటి మొత్తం లెక్కలు తీసి వాళ్ళందరినీ బయటికి పంపించారు. ఇప్పుడు వీళ్ళు చూపించే లెక్కలు చాలా డీటెయిల్గా కనుక మనం చూస్తే, అరే మనిషి 200 సంవత్సరాలు బతుకున్నాడు, అతనికి పెన్షన్ ఇస్తున్నాను అని చెప్పేసి ఒక రిపోర్ట్లో వచ్చింది. నిజంగా అది అతని గురించి చేస్తోందా? సీక్రెట్ ఆపరేషన్స్ గురించి చేస్తోందా? ట్రంప్కి ఇలాంటి విషయాలు తెలియదా? ఇంతకుముందు ఆల్రెడీ ప్రెసిడెంట్గానే చేశాడు కదా. ఇప్పుడు యుఎస్తో పెద్దరికం నిలబడాలి అంటే మిగతా వాళ్ళందరూ యుఎస్ పెద్దది అని చెప్పి నమ్మితేనే దాని పెద్దరికం నిలబడుతుంది. నేను పెద్దోడిని, నేను చేసింది నడుస్తుంది అన్న గర్వం ఎప్పుడైతే వస్తుందో మిగతా కంట్రీస్ అన్నీ వాటి ఆల్టర్నేట్స్ అనేవి చూసుకుంటాయి. ఇప్పుడు యుద్ధాన్ని ఆపే ట్రంప్ యుద్ధాన్ని రెచ్చగొట్టే విధంగా ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు అంటే లోపల ఉన్న ఆ ఎర్రితనం, పిచ్చితనం అండ్ ఈగో, మేజర్లీ ఆ ఈగో ఏదైతే ఉందో దట్ ఈగో ఈజ్ కిల్లింగ్ యునైటెడ్ స్టేట్స్ రైట్ నౌ. ఈ రోజున్న పొజిషన్కి యుఎస్లో ఫస్ట్ లోకల్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు ట్రంప్. ఈ కంపెనీస్ బిజినెస్ చేసుకుని యునైటెడ్ స్టేట్స్ పేరు పెంచుతూ ఉంటే ఈ కంపెనీస్ అన్నిటినీ కూడా టారిఫ్ అన్న దీంతో బయటికి పంపించే ప్లాన్ చేసుకున్నాడు. దీంతో ఎన్ని వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు అన్నది మనకి వీక్లీ అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఆఫ్ యుఎస్లో ఖచ్చితంగా తెలుస్తోంది. 36 ట్రిలియన్ డాలర్ల అప్పు అంటే మింగనికి మెతుకులేదు కానీ మీసాలకి సంపెంగ నూనె అని చెప్పేసి నా ఫ్యామిలీలో ఒకరు చెప్పారు. మనకి తినడానికి ఏం లేదు, కానీ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మనం ఏం చేస్తున్నాము? ప్రపంచం దగ్గర నుంచి అప్పు తీసుకుని ఆ ప్రపంచాన్నే ఉద్ధరిస్తున్నాం. ఒక కంట్రీకి అప్పు రావడము అంటే వరల్డ్ బ్యాంక్ ఇవ్వడము. వరల్డ్ బ్యాంక్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
మీరు నేను కష్టపడి దాంట్లోంచి కొంచెం కొంచెం తీసి అక్కడ పెడతారు. దాంతో ఏం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్ళి ఏ కంట్రీ అయితే డెవలప్ అవుతుందో ఇలాంటి కంట్రీస్ వీటిలలో వీళ్ళు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తారు. సరే, ఇప్పుడు రిటైర్ ప్రొఫెషనల్ పెన్షన్స్ కట్ చేసాడు. అరే, ఆ యుఎస్లో ఉన్న ప్రాసెస్ ప్రకారంగా ట్రంప్ తీసుకుంటున్న ప్రతి స్టెప్ ఏదైతే ఉందో వాళ్ళ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. రీజన్ ఏంటి? ఈ 4 ఏళ్ల తర్వాత ఎట్లాగో ట్రంప్ ప్రెసిడెంట్గా ఉండడు, ఈ లోపల ఏం చేసినా నడుస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, అక్కడ యుఎస్లో కావచ్చు, ఇక్కడ ఇండియాలో కావచ్చు, రిజైన్ చేయించడం, ఒక ఏజ్ రాగానే వాళ్ళని పాలిటిక్స్ నుంచి రిటైర్ చేసి పంపించడం. ఈ స్టెప్ నాకు భారత్లో మోదీ గారు చేస్తారు అనిపిస్తుంది. సెప్టెంబర్ 17th 2025న మోదీ గారు రాజకీయాల నుంచి రిటైర్ అయ్యి మోస్ట్లీ 2-3 పాసిబిలిటీ ఉంది. ఎవరైతే కింగ్ మేకర్స్ ఉంటారో వాళ్ళు ఉంటారు. ఫస్ట్ చాయిస్ వచ్చేటప్పటికి అమిత్ షా, సెకండ్ చాయిస్ వచ్చేటప్పటికి యోగి, ఇంకా 3rd, 4th, 5th ఉన్నారు. వీళ్ళ సంగతి మనము ఫ్యూచర్లో చూద్దాం, ఒకవేళ ఇది కనుక నిజమైతే. కానీ ఈరోజు యూఎస్లో జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారంగా కనుక చూస్తే మాత్రం వెరీ సూన్ డొనాల్డ్ ట్రంప్ అతని పొజిషన్ నుంచి కిందకి దిగి ఇప్పటి వరకు అతను చేసిన క్రూయాలిటీ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాలి. ఇప్పుడు అపోజిట్ పార్టీ గనక ఇతని మీద రెచ్చిపోతే బాగానే ఉంటుంది. మనం అనొచ్చు ఇట్స్ అ పొలిటికల్ గేమ్ అని. అరే, అటు డెమోక్రటిక్స్ ఇటు రిపబ్లికన్స్ ఇద్దరూ కలిసి ట్రంప్కి అగెనెస్ట్గా ఫైట్ చేస్తున్నారు. ఈరోజు 2000 మంది సోల్జర్స్ ఈ గ్రూప్ని కంట్రోల్ చేయడం కోసం దిగారు. రీజన్ ఏంటి? ఒక్క చిన్న అక్కడ జరిగే బీభత్సం ఏదైతే ఉందో ఇది మరో సివిల్ వార్కి దారి తీసినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఒక్కవేళ యుఎస్ సిచ్యువేషన్స్ కనుక ఇలానే కంటిన్యూ అయితే గాయ్స్, మైండ్ యూ, ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళందరూ ఇండియాకి వచ్చేస్తారు. ఇండియా నుంచి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు వెళ్ళరు. ఇండియా, యూఎస్ఏ కాదు, మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు సెకండ్ థాట్లో ఉంటాయి. గుడ్ న్యూస్ ఒకటి ఉంది దీంట్లో. ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, యుఎస్ తన చేతితోటి తనకన్నే పొడుచుకుంటే ఆ బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే నెక్స్ట్ ఇండియాకి తప్ప ఇంకా ఎవ్వరికీ రాదు. మన గవర్నమెంట్ ఆల్రెడీ ఆ ప్లాన్స్లో ఉంది. వీ ఆర్ వెరీ సూన్ టు బికమ్ వరల్డ్స్ నెంబర్ 1 కంట్రీ. ఫర్దర్గా మీకు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మీద ఏ చిన్న అప్డేట్ ఉన్నా సరే నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ట్రంప్ దిగిన తర్వాత ఒకసారి మళ్ళీ మనము ఈ వీడియోలో కలుద్దాము కంటిన్యూషన్లో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.